శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది యాత్రలను చూస్తున్న మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మీకు జాతకం చెప్పించుకోవాలనుకుంటే ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఈ 3 ఉంటే తప్పకుండా మీ జాతకాలే కాకుండా మంచి మంచి ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు, ఒడుగు ముహూర్తాలు, ఒడుగు ముహూర్తం అనుకోండి, మంచి మంచి ముహూర్తాలన్నీ నేను పెడుతూ ఉంటాను. ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పెడుతూ ఉంటాను. మీరు ఒకవేళ ఫోన్ చేస్తే షూటింగ్లో ఉండడం వలన లేకపోతే కొద్దిగా బిజీగా ఉన్నా కూడా లిఫ్ట్ చేయలేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. నేను రెస్పాండ్ అవుతాను. తర్వాత మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను, తిరిగి మళ్ళీ ఫోన్ చేస్తాను. తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు, మీ జాతకంలో ఎలా ఉండబోతోంది అన్నీ కూడా జాబ్ విషయంలో కానీ, మ్యారేజ్ విషయంలో కానీ, చిల్డ్రన్ విషయంలో కానీ ఉంటాయి కదండి. చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అవన్నీ కూడా మనం చెప్పచ్చు. నా కేపీ ఆస్ట్రాలజీ ప్రకారం కూడా నేను చూస్తూ ఉంటాను. అవన్నీ కూడా మేము డీప్గా వెళ్ళి చూస్తానమాట. 35 సంవత్సరాల అనుభవం ఉందనుకోండి, అదే పక్కా పెడదాం. సరే, ఇదంతా పక్కా పెడితే ఇప్పుడు మనం నవంబర్ నెల 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఎలా ఉండబోతుంది 12 రాసుల వాళ్ళకి అద్భుతంగా ఉండబోతుందండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ వారం రోజులు కదండి చాలా పవిత్రమైన రోజులు ఇవ్వండి. చాలా అద్భుతమైన ఇంపార్టెంట్ డేస్. ఎందుకనంటే యాక్చువల్గా 11వ తారీఖు దశమి, 12 ద్వాదశి, ఏకాదశి, 13వ తారీఖు ద్వాదశి. అంటే దశమి, ఏకాదశి, ద్వాదశి ఇవన్నీ ఇక్కడ త్రయోదశి వస్తుంది కదా. 15వ తారీఖు ఏమో పౌర్ణమి. సరే, 13వ తారీఖు, 15వ తారీఖు అత్యంత ప్రాముఖ్యమైన రోజులు. అలాగే ఏకాదశి పూట కూడా ఉపవాసం ఉంటాం మనం. అది ఇక్కడ 12వ తారీఖు. సో ఈ విధంగా మంగళవారం వస్తుంది అనుకోండి. ఈ విధంగా ఈ వారం రోజులు కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. మనం ముందుగా మేషరాశి గురించి చెప్పుకుందామండి. మేషరాశి వాళ్ళకి మీ రాశ్యాధిపతి 4వ భావంలో 7 డిగ్రీల దగ్గర నీచ స్థితిలో ఉన్నాడు. అంటే జస్ట్ కొద్దిగా నీచ స్థితిలో ఉన్నాడు అర్థం. పరమ నీచలో 28 డిగ్రీల దగ్గర అక్కడ ఉంటాడు. అది పక్క పెడదాం. అంటే మీ రాశ్యాధిపతి నీచలో ఉండడం వల్ల మంచి మంచి ఫలితాలన్నీ కూడా స్లో అయిపోతూ ఉంటాయి. మీరు ఎంత యాక్టివ్గా ఉంటారు, తెలివిగా ఉంటారు, జర్నీ చేస్తూ ఉంటారు. అద్భుతమైన తెలివిగల వారి జ్ఞాపశక్తి ఎక్కువ, కోపం కూడా ఉంటుంది. అటువంటి వారికి కొద్దిగా సడన్గా బ్రేక్ వేసినట్టుగా కొంచెం స్లో అయిపోతారు, స్తబ్దత ఏర్పడుతుంది, డెవలప్మెంట్స్ కాలేకపోతుంటారు. కానీ ద్వితీయ భావంలో ఉన్న గురుడు ఉన్నాడు జరా, మీకు సర్వదా రక్షగా ఉంటాడండి. పైగా గురుడితో పాటు చంద్రుడు 16వ తారీఖు వస్తాడు. గజకేసరి యోగం, చంద్రుడు కూడా ఉన్నాడు కాబట్టి 16వ తారీఖు చెప్పుకుందాం. సో 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ద్వితీయ భావంలో గురుడు యోగవంతంగా ఉండి ధనాన్ని సమృద్ధిగా ఇస్తాడని చెప్పచ్చు. ఎవరికి? అందరికీనా? అందరికి కాదు. మీ జాతకాల ప్రకారము మీరు కష్టపడి పనిచేస్తున్న ప్రకారం మాత్రమే మీకు రావాల్సిన సొమ్ము, ధనము మీకు అందుతుంది. అంతేగా నాలాంటి వాడికి అటువంటి వస్తుందో అలా కాదు. ద్వితీయ భావంలో ఉన్న గురుడు చక్కటి శ్రావ్యమైన గొంతు, మాట, ముఖవర్చస్సు, కండ్లు ఇవన్నీ కూడా అద్భుతంగా బాగా మంచిగా ఉండేట్టు చేస్తాడు. ఇది శాస్త్రంగా చెప్తున్నాను, అది నా సొంత గైతం ఏమీ కాదు. ఇంకా చెప్పాలంటే చదువు కూడా ఇస్తాడండి. చదువు ఇవ్వడము, వేళ్లపాటి చక్కటి భోజన వసతి కల్పించడము, సాహిత్య రంగంలో అద్భుతమైన ప్రతిభ కనపరచడం జరుగుతూ ఉంటుంది. పైగా 4th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు 16వ తారీఖుని. అంటే భూములు ఉంటాయి కదా, ముచ్చిపోయిన మీకు భూములకు సంబంధించిన వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బంది పడతారండి. ఎందుకంటే కుజుడు భూకారకుడు కాబట్టి భూములు కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకోవడమే మంచిదని అనిపిస్తుంది. భూములు కొనుక్కోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. కుజుడు సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకుంటూ, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకుంటూ ఉంటే భూములు కూడా డెఫినెట్గా డెవలప్ అవుతాడని సందేహం లేదు. ఆగక్కర్లా, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే చాలు, అద్భుతం ఫలితాలు ఉంటాయి. వాహనాలు కూడా ఇస్తాడు, మీకు గృహాలు ఇస్తాడు. ముఖ్యంగా రైతులకండి, రైతులు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన చేసుకుంటే అంత అద్భుత ఫలితాలు అంటే వాళ్ళ పంటలో మంచి ఫలితాలు ఉండి ధనం సకాలంలో చేకూరుతుంది, చేతికి వస్తుంది. అలాగే పంచమ స్థానంలో శని ఉన్నాడు, పంచమాధిపతి రవి నీచ స్థితిలో ఉన్నాడండి. ఈ చిన్న ఇబ్బంది ఏంటంటే మీ సంతానం విషయంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. లేకపోతే ఈ స్టాక్ అండ్ షేర్స్ అంటారు సరే, వాటిల్లో కూడా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, లాసులు రావడానికి అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే సినిమా రంగం, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి పంచమ భావం కూడా చూస్తాం కాబట్టి, అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు ఒక ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి అంతగా కలిసి రాదు. వీళ్ళకంటే స్టాక్ మార్కెట్లో, షేర్స్ మార్కెట్లో కానీ, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఈ పొలిటికల్ రంగంలో వాళ్ళకి కొంచెం స్తబ్దత ఏర్పడుతుంది. కానీ 6వ భావంలో గురుడు మూలనే అద్భుతంగా ఫలితాలు వచ్చేట్టు చేస్తాడండి. ఏం చేస్తాడు? 6వ భావంలో కేతువు ముఖ్యంగా మీ మేనమామలకి మంచి ఫలితాలు ఇస్తాడు. చక్కటి అద్భుతం ఫలితాలు ఉంటాయి. అంటే ఆయుర్దాయము,
ఆయుష్, అంతే కదా, ఆయుష్ అండి, ఆరోగ్యము, ఇవన్నీ బాగుంటాయి. అంతేకాకుండా మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ కూడా రాస్తూ ఉంటారు. సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్స్ కానీ. ఎందుకు సివిల్ సర్వీసెస్ చెప్తున్నారంటే, మీరు ఆల్రెడీ మీకు బాగా చాలామంది ట్రై చేస్తుంటారు. చాలామందికి ఫోన్ చేస్తుంటారు. అలాగే గ్రూప్ సర్వీసెస్లో రాస్తుంటారు. మీరు ఎడ్యుకేషన్ తగ్గట్టుగా ఏ ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా వాటికి సక్సెస్ అవ్వడానికి కేతువే కారణమవుతాడు. విదేశాలు వెళ్ళడం కూడా, స్టాంపింగ్ అవ్వడం కూడా కేతువే. ఆరో భావంలో ఏడో భావంలో రవి ఉన్నాడండి. ఏడో భావంలో రవి అంత మంచివాడు కాదు, కానీ ఏడో భావాధిపతి మాత్రం బాగున్నాడు. కాబట్టి ఏంటంటే ఏడో భావంలో రవి ఉన్నాడంటే కొద్దిగా మీ వివాహ శుభకార్యాల్లో కానీ, ఇది మీరు చేస్తున్న బిజినెస్లో కానీ, బిజినెస్ పార్ట్నర్స్ కానీ అంత కలిసి రాకపోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా అష్టమ భావంలో బుధుడు ఉన్నాడు సరే, పర్ఫెక్ట్గా బాగున్నాడు. ఆ బుధుడికి గురుదృష్టి ఉంది కదా. ఎందుకు బాగున్నాడు? అష్టమ బుధుడు ఉన్నాడంటే విదేశ పర్యటన జరుగుతుందండి మీకు. చాలామందికి మీ జాతకాల్లో కూడా చూసుకోండి, కర్కాటక రాశి అష్టమ భావం ఉన్నా, అక్కడ బుధుడున్నా, అయితే బుధుడు అష్టమ భావంలో ఉన్నా, వాళ్ళు సర్వదా జనరల్గా విదేశ పర్యటన చేయడము, విదేశాల నుంచి డబ్బులు రావడము, లేకపోతే వాళ్ళకి ఆయుర్దాయము, ఆయుష్ ఎక్కువ ఉండడము, విష్ణు లోకాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది అని శాస్త్రం. సరే, పక్క పెడదాం. భాగ్యస్థానంలో శుక్రుడు ఉన్నాడు. భాగ్యస్థానంలో శుక్రుడు పరివర్తన ఉన్నాడు. గురుడు ఇంట్లో శుక్రుడు హస్తంలో గురుడు ఉండడం వలన భాగ్యము వృద్ధి అవుతుంది. అలాగే మీరు చేస్తారు కష్టపడి చేయడం వలన, కష్టపడి పని చేయడం వలన వృద్ధి అవుతుంది. భాగ్యం అంటే ఏంటి? అదృష్టం అంటే ఏంటి? జనరల్గా మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ అదృష్టం కలుగుతుందండి. విదేశాలకి చదువు రీత్యా వెళ్తారు. అది ఖచ్చితంగా మీకు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అవకాశాలు ఖచ్చితంగా అంటే కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే మీరు చేస్తున్న బిజినెస్లండి, వస్త్ర వ్యాపారాలు కానీ, వస్త్ర వ్యాపారులు ఉంటారు కదా, వాళ్ళకి కానీ, బంగారం కానీ, వెండి కానీ, ఫుడ్ బిజినెస్ కానీ, మరి ఏ చిన్న బిజినెస్ చేసినా సరే ఆ బిజినెస్లో ఉన్నతమైనటువంటి లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా తీర్థయాత్రలు బాగా చేస్తారండి. ముఖ్యంగా ఇదంతా కాశీ అంటే క్షేత్ర దర్శనము, గంగా స్నానాలు, అలాగే మంచి మంచి పుణ్య నదుల స్నానాలు, దైవ దర్శనాలు ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా అమ్మవారి దర్శనాలు ఎక్కువ చేసుకుంటారు. దశమభావానికి గురుదృష్టి ఉంది. దశమాధిపతి లాభంలో ఉన్నాడు, భయపడాల్సిన అవసరం లేదు. కుజు దృష్టి కూడా 10th హౌస్కి ఉంది. అంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, బాగా ఉంటుంది. అది పక్క పెడదాం. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి, కంప్యూటర్ హార్డ్వేర్ అంటారు కదా వాళ్ళకి, ఈ కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎందుకు చెప్తున్నారంటే కుజుడు ప్రభావం వల్ల. అలాగే ఫైనాన్స్, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా వాళ్ళకి, ఎడ్యుకేషన్ సంస్థల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు, అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్నవాళ్ళు, ఇంకా చెప్పాలంటే లాయర్స్ ఎందుకంటే గురుదృష్టి ఉండాలి కదా దశమానికి. అలాగే శాస్త్రవేత్తలకి, ఇంకా చెప్పాలంటే వేదశాస్త్ర పండితులకి, ఇవన్నీ మర్చిపోతూ ఉంటామండి. వాళ్ళందరూ కూడా గురుదృష్టి ఉండడం వల్ల వాళ్ళకి చక్కగా సపోర్ట్ ఉంటుంది, గురు ప్రభావం ఉంటుంది. కాబట్టి వాళ్ళు నియమబద్ధంగా నిజాయితీతో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాల్లో మంచి ఉన్నత పదవులు వస్తాయి. అంతే కదండి. శని 11వ భావంలో ఉన్నాడు. అంత గొప్ప అదృష్టమేం కాదు. ఎందుకంటే శని మీకు బాధ కూడా అవుతాడు. ఎందుకని బాధ కూడా అవుతాడు? 11వ ఇంటి వాడు బాధ కూడా అవుతాడు. సో బాధ పెట్టి అంటే లేట్ చేసి అంటే ఆలస్యం చేసి మీకు ధనం ఇవ్వడం కానీ, మీరు చేస్తున్న బిజినెస్లో డెవలప్ చేయడం కానీ, శని కారకత్వంలో ఉండే బిజినెస్లు కోలు, సిమెంట్, ఐరన్ అంటాం కదా, వాటిలో కానీ ఈ బిజినెస్ డెవలప్మెంట్ అంటే ఆటోమొబైల్స్, వాటిలో కానీ అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. స్లో అవుతుంది. కానీ 12వ భావం రాహు మంచివాడు కాదండి. గృహంలో పీడ, మీ శరీర బాధ, పెద్దవాళ్ళకి మీకు ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలిగించడము, ఇలా కొన్ని ఇబ్బంది కలుగుతాయండి. ఏదేమైనా గురుబలం మీకు ఉన్న వాళ్ళ వరకు మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. సర్వదా మీకు గురుడు కాపాడతాడు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు ఎవరు చెప్పండి? సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శివాభిషేకాలు. ఈ మాసంలో మీకు కార్తీక పౌర్ణమి వస్తుంది, ద్వాదశి వస్తుంది కాబట్టి ఆ 2 రోజులు బాగా ఉపయోగించుకోండి, దానాలు చేయండి, అద్భుతమైన ఫలితాలు పొందండి. ఈ వారం రోజులండి 12 రాశుల వాళ్ళకి చేసుకోదగ్గ పూజలు ఏంటంటే, ఇదంతా కార్తీక మాసం కాబట్టి శివుణ్ణి వదలకుండా అభిషేకాలు చేయించుకోవడము, నెల మొత్తం కూడా మనం చేయించుకోవడం వలన. అలాగే కుజుడు నీచత్వంలో ఉన్నాడు, 12 రాశులకు ఏదో విధంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు. ఆయన 7 డిగ్రీస్లో ఉన్నాడు. అలాగే రవి కూడా 23 డిగ్రీస్లో నీచ స్థితిలో ఉన్నాడు. కాబట్టి సూర్యభగవాన్ ఆరాధన, అలాగే కుజుడి యొక్క ఆరాధన అంటే పూజలు చేసుకోవడం వలన, సూర్యభగవాన్ కూడా పూజలు చేసుకోవడం వలన, ఆయన కలవడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంతేకాకుండానండి ఈ నెలలో కూడా 13వ తారీఖు, 15వ తారీఖు మంచి రోజులు, అద్భుతమైన ఫలితాలు ఇచ్చే రోజులు. అంటే మరుజన్మ లేకుండా మన పెద్దవాళ్ళు కూడా మోక్షంగా వచ్చే రోజులు అనమాట. అంటే 13వ తారీఖు చిలుక ద్వాదశి అంటాం. అంటే ఆ రోజు శ్రీమన్నారాయణుడు 4 నెలల క్రితం యోగ నిద్రలోకి వెళ్ళిన ఆయన ఈ రోజు లేస్తాడు ఆయన. సో ఈ రోజు లేస్తాడు కాబట్టి ఆయన మనకు దర్శనం ఇస్తాడు. అంతేకాకుండా ఆయన
తులసి వనంలో విహరిస్తాడని చెప్పి ప్రతీతి. కాబట్టి ఎవరైతే ఈ చిలుక ద్వాదశి రోజు మంచి దానాలు ఇవ్వడం వలన, సద్బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం వలన, వస్త్రదానాలు చేయడం వలన అద్భుతమైన ఫలితాలు పొందుతారండి. శ్రీమన్నారాయణ యొక్క లోకాలకు వెళ్తారు, విష్ణు సన్నిధి చేరుకుంటారు. అంతేకాకుండా పౌర్ణమి, పౌర్ణమి తెలుసు కదా. పౌర్ణమి అంటే మీకు 15వ తారీఖు కార్తీక పౌర్ణమి వస్తుంది. అంటే చంద్రుడు పరమగా అద్భుతంగా నిండుగా ఉన్న పౌర్ణమి అనమాట. ఖచ్చితంగా ఆ రోజు అద్భుతమైన ఫలితాలు. ఎందుకంటే చంద్రుడు పరమోచ్చలో ఉంటాడు, ఆయన వృషభ రాశిలో ఉంటాడు, ఆయన మంచి పౌర్ణమి చంద్రుడు బ్రహ్మాండంగా ఉంటాడు ఆ రోజు. కాబట్టి పౌర్ణమి రోజు చేసే దానాలు, గోదానం కానీ దానాలు, అలా చేసేటువంటి బిలవ పత్రాలతోటి, లక్ష బిలవ పత్రాలు ఉంటాయి కదా, అవి చేసే అభిషేకాలు, పూజలు, సూర్యభగవాన్ శివుడికి చేసే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఆ రోజు 365 ఒత్తులు కూడా మనం వెలిగిస్తాం కదా తులసి కోట దగ్గర, అదొకటి. అది అద్భుతమైన ఫలితాలు అండి. ఈ నెల మొత్తం కూడా మనం వదలకూడదు. ఈ వారం రోజులు కూడా మంచి మంచి ఫలితాలు ఉన్నాయండి. అందుకనే మీరు ఈశ్వరుణ్ణి, అమ్మవారిని, అలాగే శ్రీమన్నారాయణుని కొలవడం వలన విశేషమైన సుఫలితాలు పొందుతారని, విష్ణులోక ప్రాప్తి, అలాగే శివుడి యొక్క సన్నిధి చేరాలని, మరణానంతరం ఇప్పుడు కాసమా మరణానంతరం మీకు మీ పెద్దలకి అద్భుతమైన ఫలితాలు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.